ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కామారెడ్డిలో 70 ఏళ్లుగా చూడని వరద ప్రభావాన్ని చూశామన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీసి ఉంటే వరద ప్రభావం ఇంత ఉండేది కాదంటున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మా ప్రతినిధి ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. విషయాలు జరుగుతున్న నేపథ్యం లోపల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి శాసనసభ లోపల ఏ విధంగా రేపు జరగబోయే శాసనసభ సమావేశాల లోపల ఏమేమి అంశాలు చర్చకు రాబోతున్నాయో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏదైతే ఇప్పుడు వరదలు వచ్చాయో, వరదల్లో గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసింది అనుకోవచ్చా? ప్రజలకు ఇబ్బంది కలగకుండా. మా కామారెడ్డి జిల్లాలో మా పక్కన సహచర మిత్రులు జుక్కల నుంచి ఉన్నారు. మా పక్క ఈ 4 కాన్స్టిట్యున్సీలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఎల్లారెడ్డి ఒకటి. గత 70 సంవత్సరాల్లో చూడని విధ్వంసరమైన మొత్తము వరద బాధితులతో కనెక్ట్ అయిపోయింది. 3 రోజుల నుంచి సుమారు 490 నుంచి 600 మిల్లీమీటర్ల వర్షం కురవడం జరిగింది. మరి ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా మేము ఎమ్మెల్యేలము ఆఫీసర్లతోని మరి ముఖ్యమంత్రి గారి తర్వాత సీఎం ఆఫీస్ నుంచి కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి అగ్రికల్చర్ మినిస్టర్కి అక్కడ సెంట్రల్ చేయడం జరిగింది. ఒక ఫ్యాక్టరీ 15 రోజులు కూడా యూరియా ఫ్యాక్టరీ కంప్లీట్గా బంద్ ఉంది. దానివల్ల ఆర్టిఫిషియల్గా కొరత జరగడం జరిగింది. ఈరోజే స్టేట్మెంట్ రావడం 46 లక్షల మెట్రిక్ టన్నులు కూడా యూరియా వస్తుందని చెప్పడం జరిగింది. కనుక రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ప్రాజెక్టు లోపల ఇసుక మేయడం వల్లనే ఇప్పుడు వరద అనేది ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. ప్రాజెక్టులు ఇబ్బంది డ్యామేజ్ చేయడం పరిస్థితి ఉన్నాయని చెప్పి మన ఇసుక మేటలు తీయడానికి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ప్రభుత్వం? మేము మా గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయింది. అంతకుముందు పోయిన గవర్నమెంట్లో కూడా చాలాసార్లు మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కనుక మా దగ్గర ఉన్న ప్రాజెక్టులో డీసిల్టింగ్ అనేది చేసింటే ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు. డీసిల్టింగ్ చేయలేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న 100 సంవత్సరాల ప్రాజెక్టులు అసలు ముట్టలేదు. కనుక ఈ మేటలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. కనుక ఇమ్మీడియట్గా కూడా డీసిల్టింగ్ కూడా చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఈ వరద వలన ఇంకా వరద బీభత్సం పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షం 3 రోజుల్లో 400 నుంచి 600 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనుక 100% మరి ముఖ్యమంత్రి గారు కూడా డీసిల్టింగ్ కూడా ఏమున్నా ప్రపోజల్స్ పెట్టమని చెప్పడం జరిగింది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే అవకాశం ఉందా? 42% బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ముందు తీసుకుపోతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు పైన సెంట్రల్ రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఉండాల్సిందే. జిత్నా ఆబాదీ జిత్నా వక్త్ అనేది ఒక సిద్ధాంతంతో ఏదైతే ఎంత హక్కు ఉన్నదో హక్కును తీసుకొని జిత్నా ఆబాదీ జిత్నా హక్ హై అని చెప్పేసి కూడా చాలాసార్లు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కనుక బీసీలు 50% కన్నా మించి ఉన్నారు. బీసీలకు 42% ఇవ్వాల్సిందని చెప్పి మేము బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మా క్యాబినెట్ కమిటీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు ముఖ్యమంత్రి కానీ 100% 42% బీసీ పోసి వాళ్ళకు పార్టీ పరంగా రిజర్వేషన్ చేసి ముందు పోవాలని చేస్తాం.